చూడండి C3 ప్లాంట్స్లో ఇవన్నీ ఏంటివంటే బండిల్ షీత్ సెల్స్. ఈ రెండు బండిల్ షీత్ సెల్స్, ఇవి మ్యూసిఫిల్ సెల్స్. ఇవి దూరంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి అని చెప్తున్నాడు C3 ప్లాంట్స్లో. అట్లాగే C4 ప్లాంట్స్లో బండిల్ షీత్ సెల్స్ ఇలా ఉంటాయి. ఇదేంటి మీసోఫిల్ సెల్స్ ఇలా ఉంటాయి, అంటే పక్కన ఉంటాయి C4 ప్లాంట్స్లో. చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకు. C4 ప్లాంట్స్లో ఇక్కడేమో C4 పాత్వే నడుస్తుంది అనమాట. C4 ప్లాంట్స్ చెప్పేది ఇక్కడేమో ఇవో మీసోఫిల్ సెల్స్, ఇది బండిల్ షీత్ సెల్స్. దీంట్లో C4 పాత్వే నడుస్తుంది, దీంట్లో కెల్విన్ సైకిల్ అనేది ఏర్పడుతుంది అనమాట. కానీ ఇక్కడ C4 యాసిడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏది మీసోఫిల్ సెల్స్ నుంచి బండిల్ షీత్ రావడానికి ఏది సహాయం చేస్తుంది అంటే ప్లాస్మోడెస్మాటా. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాస్మోడెస్మాటా. ఇక్కడ C4 పాత్వే ఏర్పడుతుంది, ఇక్కడ 2 ATPs అనేది యూజ్ కాబడుతుంది, ఇక్కడ కెల్విన్ సైకిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటంటే 3 ATPs ఏర్పడతాయి అనమాట. అంటే 3 ATPs యూజ్ చేసుకుంటుంది ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడాలంటే. ఇక్కడ చూడండి క్లియర్గా మీకు కనపడుతుంది. ఇక్కడ ఏమంటుంది C4 పాత్వే, ఇదేమో కెల్విన్ సైకిల్ బండిల్ షీత్ సెల్స్లో. ఇక్కడ కార్బాక్సిలేషన్, డీకార్బాక్సిలేషన్, తర్వాత రీజనరేషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైమరీ యాక్సెప్టారు PEP, ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏమో ఆక్సాలాస్టిక్ యాసిడ్. చూడండి C4 ప్లాంట్లో మనం చెప్పినాం కదా, కెల్విన్ సైకిల్ అనేది బండిల్ షీత్ సెల్లో ఏర్పడుతుంది. అంటే ఎక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తున్నాను. మీసోఫిల్ సెల్స్ లోపల సైటోసాల్ ఉంటుంది కదా, సైటోసాల్స్కి లోపల క్లోరోప్లాస్ట్, అంటే మీసోఫిల్ సెల్స్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా బండిల్ షీత్ సెల్స్లోనే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, అది అని చెప్పేది. సో బండిల్ షీత్ సెల్స్లో మనకు కెల్విన్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడేమో C4 పాత్వే సైకిల్ ఏర్పడుతుంది, ఇక్కడ కెల్విన్ సైకిల్ ఏర్పడుతుంది అనమాట. ఇది కార్బాక్సిలేషన్, డీకార్బాక్సిలేషన్, రీజనరేషన్. ఇక్కడ 3 ATPs యూజ్ కాబడతాయి, ఇక్కడ 2 ATPs యూజ్ కాబడతాయి, అంటే ఉపయోగించబడతాయి. ఓకే, ఉపయోగించబడతాయి. ఇది 2 ATPs ఉపయోగించబడతాయి, ఇక్కడ 3 ATPs ఉపయోగించబడతాయి. అంటే ఎందుకు ఉపయోగించబడతాయి అంటే ఇప్పుడు ఇలాగ ఒక సైకిల్ జరిగితే మనకి ఏమై ఏర్పడతాయంటే ఒక కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఎట్లాగంటే 1 కార్బన్ మాలిక్యూల్, ఏది 1 కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది అనమాట. కార్బన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. చూడండి, సో కెల్విన్ సైకిల్ బండిల్ షీత్ సెల్స్లో మనకు ఏమైనా ఇక్కడ 3 ATPలు ఉపయోగించబడ్డాయి, 2 ATPs 2 NADPH కూడా ఉపయోగించబడ్డాయి. ఇక్కడ C4 పాత్వేలో 2 ATPs రిజనరేషన్ టైంలో ఉపయోగించబడ్డాయి. సో ఇట్లా 3 ATPలు 2 ATPలు కలిసి 5 ATPలుగా అయితే కదా. ఇప్పుడు ఒక కార్బన్ మాలిక్యూల్ అనేది ఏర్పడాలంటే ఖచ్చితంగా ఒక సైకిల్ జరగాల. C4 సైకిల్ ఒక సైకిల్ జరగాల. ఒక సైకిల్లో మరి ఎన్ని ATPs అనేవి ఉపయోగించబడ్డాయి? ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం కలిపితే 5. సో 2 NADPH ఉపయోగించబడ్డాయి అనమాట. ఇట్లాగా ఒక కార్బన్ మాలిక్యూల్ ఏర్పడడానికి ఇదంతా అవసరం అనమాట. రైట్. అయితే అట్లప్పుడు ఇక్కడ ఒక గ్లూకోజ్ తయారు కావాలంటే మనకి ఎన్ని కావాలా? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావాలన్నమాట. 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ కావాలా. మరి ఒక్కదానికే ఇంత అవుతే మరి ఆడదానికి ఎంత అవుతుంది? చూడండి, ఇక్కడ 5 × 6 30, 2 × 6 12 NADPH అవుతుంది అనమాట. అది 12 NADPH ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్కి ఒక కెల్విన్ సైకిల్ బాగా జరిగిందనుకో, ఇట్లా మొత్తం జరిగితే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. మరి ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఏర్పడాలంటే ఎన్ని ATPs ఫామ్ అయింటాయి అంటే ఉపయోగించబడతాయి అంటే ATPs 5 ATPs, తర్వాత 2 NADPH అనేవి ఉపయోగించబడతాయి అనమాట ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. ఇట్లాంటివి ఎన్ని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక గ్లూకోజ్ ఫామ్ కావాలి చివరికి. వీటిలో ఒక గ్లూకోజ్ ఫామ్ కావాలంటే ఇట్లాంటివి ఇంకో సైకిల్ 1 2 3 4 5 6 సైకిల్స్ ఏర్పడితే 6 మాలిక్యూల్స్ ఏర్పడతాయి కదా. 6 మాలిక్యూల్స్ అంటే ఎంత? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఏర్పడితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. మరి ఒక కార్బన్ డైఆక్సైడ్కే ఇన్ అయినప్పుడు 6 మాలిక్యూల్స్ కాబట్టి ఇక్కడ ఏంది 5 ATP, 5 ATP, తర్వాత 2 NADP మొత్తం కూడితే 5 జా, తర్వాత 5 6 జా 5, ఇవి 6 ఉన్నాయి. 5 6 30 ATPs, తర్వాత 2 6 12 NADPH. ఇట్లా ఈ 2 ఫామ్ అయితేనే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఏర్పడతాయని చెప్తున్నాడు. అదే ఇతను చెప్పేది అనమాట. ఓకే, సార్ చెప్పేది. రైట్, చూడండి. రైట్.